శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సర్పవరంలో వేయించేసిన శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి దర్శనం చేసుకున్నారు. ఆలయ కార్యనిర్వాహక అధికారి రాపాక శ్రీనివాసరావు ఆలయ లాంఛనాలతో స్వాగతం పలుకగా అర్చకులు నిడదవోలు కిరణ్ ఆలయ చరిత్ర విశిష్టతలను తెలియజేయగా వెంకటాచార్యులు హరి ఆశీర్వచనాలతో స్వామివారి చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చోడిశెట్టి రమేష్ బాబు, సివిల్ సప్లై డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, తుమ్మలపల్లి నాని, ఆర్లగడ్డ రామ్ కుమార్, శ్రీపతి సుబ్బారావు, మామిడాల శ్రీనివాసరావు, కుండల సాయి, పెద్దకాపు, కంచమతి చిన్నప్పాజీ, విజయరామయ్య, కోమత్తి మురళీకృష్ణ, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. స్వామివారితో పాటు మిగతా అనేక రకాల క్షేత్రాలు ఈ కొలను మీట అవన్నీ కూడా ఆ విధంగా వృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆ విధంగా మా నుంచి కూడా సహకారం తప్పనిసరిగా చేసే విధంగా భావనారాయణ స్వామి కారణంగానే ఈ కాకినాడ ప్రాంతం మరింత ముందుకి వృద్ధి చెందింది కనుక తప్పనిసరిగా ఈ యొక్క దేవాలయం మరింత ప్రాముఖ్యత రావాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా తెచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేద్దాం. దేశంలో ఎక్కడా లేని విధంగా భావనారాయణ దేవాలయాలు ఆంధ్రప్రదేశ్లో కొలువే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఆ విధంగా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ప్రత్యేకతలన్నీ కూడా తప్పనిసరిగా రాబో కాలంలో మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. నిన్న కనుమ సందర్భంగా మీ ఏకాదశ రుద్రుల యొక్క క్షేత్రం జగ్గన్న తోట వెళ్ళటం జరిగింది. ఆ విధంగా ఒక మంచి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దాన్ని రాష్ట్ర పండగగా మలచడం జరిగింది. అలాగే మన పంచారామ క్షేత్రాలు కూడా ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే నవ నారసింహ క్షేత్రాల్ని, అలాగే భావనారాయణ స్వామి దేవాలయాలు కూడా మనకి ఎక్కడా లేని విధంగా ముఖ్యంగా మన ప్రాంతంలో ఉండటం, వాటి యొక్క ప్రాశస్యాన్ని కూడా పెంచే అవసరం ఉంది. తప్పనిసరిగా దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా శివకేశవుల యొక్క సన్నిధి ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల్ని తప్పనిసరిగా వృద్ధి చెందడం ద్వారా రాష్ట్ర ఆదాయంతో పాటు భక్తుల యొక్క మనోభిష్టాలు కోరికలు తీరే విధంగా ఉంటాయి. కనుక వాళ్ళ దేవాలయం రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను.